దుఃఖం వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏంటి నా జీవితం అని మనము దేవుణ్ణి అంటాం. అయ్యా, ఏంటి నా జీవితం, ఇంత భారమా అని మనము దేవుణ్ణి అడుగుతాం. ఎందుకంటే మన పరిస్థితిని మార్చేది మన దేవుడే. మన దుఃఖం నుంచి, వేదన నుంచి, మనకొచ్చిన కష్టం నుంచి మనకి విడుదలిచ్చేది దేవుడు కనుక, నా జీవితం ఎంత భారమా దేవా అని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు, ఎందుకంటే మనము భరించలేనంత భారం. ఆ దుఃఖంతో దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అంటున్నారు, నీ భారం యావత్తు నా మీద మోపు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఏ విధంగా మనం లేవనెత్తబోతున్నారు, ఏ విధమైన మనస్సును మనము కలిగి ఉండాలి అని ఈరోజు వాగ్దానంలో నుంచి చూద్దామండి. యోబు 5వ అధ్యాయము 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. ఆమేన్. ఎవరైతే దుఃఖపడుతూ ఉన్నారో ఆ దుఃఖములో నుంచి దేవుడు క్షేమానికి లేవనెత్తుతున్నారు. అంటే నువ్వు ఏ విషయంలో దుఃఖపడుతున్నావో ఆ విషయంలో దేవుడు కార్యము జరిగించి నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చి ఆయన నిన్ను క్షేమానికి లేవనెత్తుతున్నారు. నీ బిడ్డల భవిష్యత్తు విషయంలో, లేదంటే పరిచర్య విషయంలో, వ్యాపార విషయంలో, ఏ విషయంలో నువ్వు ఈరోజు దుఃఖపడుతున్నావో, మనుషులు నీకు కలిగిన బాధను బట్టి మాటల ద్వారా గాయపరుస్తూ, అవమానపరుస్తూ, నిన్ను నిందిస్తూ ఉన్నారేమో, ఆ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావా? అయితే నువ్వు దీన మనస్సు కలిగి నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన పాదాల పట్టుకొని, అయ్యా ఈ భారం నేను మోయలేకపోతున్నానయ్యా, నా జీవితం ఇంత భారంగా ఉంది అంటే అయ్యా నా వల్ల కాదు అని మనము ఆ భారం యావత్తు దేవునికి అప్పగించినప్పుడు, మన దుఃఖాన్ని దేవునికి అప్పగించినప్పుడు, మన చింత వేదన ఏది మనము భరించలేకపోతున్నామో, మన హృదయం ఆ భారం మొయ్యలేకపోతుందో ఆ భారాన్ని దేవునికి అప్పగించినప్పుడు దేవుడు మనల్ని లేవనెత్తే దేవుడండి, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆయన అంటున్నారు, అమ్మా నేను నిన్ను క్షేమానికి లేవనెత్తుతూ ఉన్నాను, నేను నీ పరిచర్యను క్షేమానికి లేవనెత్తుతూ ఉన్నాను, నేను నీ కుటుంబాన్ని క్షేమానికి లేవనెత్తుతూ ఉన్నానని మనకు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. మనం ఏ చింతలో, వ్యాధుల్లో, దుఃఖంలో ఉన్నామో అది మనము మన దేవునికి అప్పగిందామండి. అయ్యా ఈ భారం నేను మోయలేకపోతున్నాను, నా జీవితం ఎంత భారం ఏంటయ్యా అని నువ్వు అంటూ ఉండగా దేవుడు అన్నారు, నాకు అప్పగించమ్మా, నేను నిన్ను క్షేమానికి లేవనెత్తుతానని. కాబట్టి మనకు కలిగిన ఈ భారాన్ని, ఈ దుఃఖాన్ని దేవునికి అప్పగిందామండి. దేవుడు మనల్ని క్షేమానికి లేవనెత్తుతూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందాం. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. మా దుఃఖం నుంచి దేవా తండ్రి నువ్వు క్షేమానికి లేవనెత్తినందుకు వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకి యేసు నామములో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాట పరిచర్యలో ఎవరైతే పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేస్తున్నారో ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో యేసు నామములో స్వస్థతలు కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసు నామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ఎవ్వని బిడ్డలకి యేసు నామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తే చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.